కన్నప్ప భారీ బడ్జెట్ క్రేజీ కాస్టింగ్ ఆకాశాన్ని తాకుతున్న అంచనాలు. ఇక త్వరలోనే మూవీ రిలీజ్ అంటూ అనౌన్స్మెంట్. సరిగ్గా ఈ టైంలోనే దిగాడు తమ్ముడు మనోజ్. కన్నప్ప సినిమాకి దొంగప్ప అంటూ సరికొత్త టైటిల్ పెట్టేసి అన్న మంచు విష్ణుకి పెద్ద షాకే ఇచ్చేశాడు. పనిలో పనిగా ఇలా తనదైన స్టైల్లో సెటైర్స్ వేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. ప్రస్తుతం మనోజ్ జోరు చూస్తుంటే కన్నప్పని కథం చేసేదాకా కూలయ్యేలా లేడు. మొన్నటి వరకు కాస్త సైలెంట్ అయిన మనోజ్ మళ్లీ లేటెస్ట్ గా రచ్చ చేస్తూ రోడ్డెక్కడం తెలిసిందే. ఈ క్రమంలోనే తనని కేర్ చేయకుండా కన్నప్ప ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విష్ణుని టార్గెట్ చేస్తూ ఓ సెటారికల్ పోస్ట్ వదిలాడు ఈ మంచువారి చిన్నోడు. ఆ మధ్య మంచు బ్రదర్స్ మధ్య గొడవలు మంచి పీక్స్ లో ఉన్నప్పుడే కన్నప్పకి పోటీగా తన భైరవంని రిలీజ్ చేయాలనుకున్నాడు మనోజ్. దీంతో విఎఫ్ఎక్స్ పేరుతో సినిమాని ఏప్రిల్ 25న రావాల్సిన సినిమాని జూన్ 27కి మార్చాడు విష్ణు. దీంతో భైరవం ఎక్కడ పోటీకొస్తుందో అన్న భయంతో సినిమాని పోస్ట్పోన్ చేయాలనుకున్నాడని అప్పట్లోనే సెటైర్ వేశాడు మనోజ్. ఇక తాజాగా జూన్ 27న కన్నప్ప రాబోతుందని అన్న అనౌన్స్ చేశాడో లేదో మళ్లీ తన సెటైర్స్ కి పనిపెట్టాడు తమ్ముడు మనోజ్. మీ క్యాలెండర్లను మార్క్ చేసి పెట్టుకోండి, ది లెజెండ్ ఆఫ్ దొంగప్ప జూన్ 27న బిగ్ స్క్రీన్స్ మీదకు వస్తోంది అంటూ. ఇంతకీ సినిమా విడుదల జూలై 17న లేదా జూన్ 27వ తేదీన? 100 కోట్లకు పైగా బడ్జెట్ సినిమా, పిఆర్ ప్లానింగ్ కేక అంటూ సెటారికల్ పోస్టులతో ఎక్స్లో చెలరేగిపోయాడు. అయితే దీంట్లో విష్ణు పేరు ఎక్కడా మెన్షన్ చేయకపోయినా కన్నప్ప రిలీజ్ డేట్ ని ప్రస్తావించడం, దొంగప్ప అనడంతో మంచు విష్ణుని టార్గెట్ చేసే ఈ పోస్ట్ పెట్టాడని అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. అయితే గొడవలుంటే మీరు చూసుకోవాలి, కానీ ఇలా వందల మంది కష్టాన్ని బూడిదపాలు చేయాలనుకోవడం ఏం బాలేదంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి జరుగుతున్న ఈ రచ్చపై కలెక్షన్ కింగ్ ఎలా రియాక్ట్ అవుతాడో. For more videos like this, subscribe Big TV channel.